దోశ పిండి అండి, ఒక 2 రోజులు ముందుదండి. చాలా పుల్లగా ఉంది. దోశ ఎంత పుల్లగా ఉంటే అంత మంచిది. పెనం పెట్టానండి, కొద్దిగా ఆయిల్ రాస్తున్నాను. మనకు కావాల్సినంత పిండి వేసుకోవాలి. పెనం పెద్దగా ఉంటే పెద్దగా పలచగా వేయండి, మనకు కావలసినంత. దోశ ఎప్పుడు ఇలా ఓల్సులుగా రావాలండి, అప్పుడు దోశ చాలా టేస్ట్గా ఉంటుంది. దోశ బాగా కాలిందండి. ఈ దోశకి కొబ్బరి చట్నీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉందండి రుచి అయితే. ఎందుకంటే దోశ ఎప్పుడు పుల్లగా ఉండాలండి, పుల్లగా ఉంటే ఏ చట్నీ వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులోకి కొబ్బరి, పల్లీలు, పుట్నాల చట్నీ అండి, ఇది చాలా బాగుంది. ఇది ఒక దోశ తినేటోళ్ళు 4-5 దోశలు తింటారండి, అంత టేస్ట్గా ఉంటుంది. కొబ్బరి, పల్లీలు, పుట్నాలు అయితే. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. చట్నీ అయితే చాలా హెల్దీ అండి, ఇందులో ఏమీ ఎక్కువగా ఆయిల్ గట్ట ఏమీ వేయలేదు. దోశ వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉందండి.